ఫ్యూచర్ సెక్యూర్గా ఉండడానికి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఓకే. కానీ ఆ ప్లాట్ ఫ్యూచర్ రెడీ ప్లాటా కాదా అని ఎప్పుడన్నా చెక్ చేశారా? యూజువలీ ఒక ఏరియాకి 5 to 10 years తర్వాతే మున్సిపల్ అథారిటీస్ ప్రొవైడ్ చేసే ఎమ్యూనిటీస్ ఇప్పటికిప్పుడు మీ ప్లాట్కి అవైలబుల్గా ఉంటే ఆ ప్లాట్ ఈ కేటగిరీలోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అండర్గ్రౌండ్ పవర్ సప్లై, ఓఎఫ్సి ప్రొవిజన్ లాంటి ఎమ్యూనిటీస్ అనమాట. హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకునే వాళ్ళకి ఈ ఎమ్యూనిటీస్ వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్తో ప్లాట్ పర్చేస్ చేసే వాళ్ళకి వీటి వల్ల ఏం బెనిఫిట్ ఉంటుంది అనే ఒక డౌట్ మీకు రావచ్చు. ద ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. సేమ్ లొకేషన్లో మల్టిపుల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు ఏ ప్రాజెక్ట్కి అడ్వాన్స్డ్ ఎమ్యూనిటీస్ ఉంటాయో ఆ ప్రాజెక్ట్కి బెటర్ వాల్యూ అప్రిషియేషన్ కూడా ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ వాల్యూ అప్రిషియేషన్ కోసమే కదా ఎవరన్నా ఇన్వెస్ట్ చేసేది. సో ఇలాంటి ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కమెంట్స్లో హాయ్ అని మెన్షన్ చేయండి అండ్ ఐల్ సెండ్ యూ ద డీటెయిల్స్ ఆఫ్ ఆల్ సచ్ ప్రాజెక్ట్స్.